అందుకే గంజాయి తోలికి పోవద్దయో గంజాయి మన బ్రతుకుల గండమవుతాదయో అందుకే గంజాయి తోలికి పోవద్దయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఖర్చు చేస్తే చదువులకు డబ్బులిస్తే జల్సాకు ఖర్చు చేస్తే వస్తువులు బాగుంటే ఎవరు రారు పట్టాము దీని పేరు అమ్మా నాన్నల ఆశలు ఆగం చెయ్యొద్దయో కంతా చిత్తయో ఆశలు ఆగం చెయ్యొద్దయో చేతుల నీ ప్రాణం యమలోకం పంపుతావు నీ ప్రాణం యమలోకం పంపుతావు అందుకనే గంజాయిని వదులుకొని ఆరోగ్యంగా ఉండండి రే ఆయిరే జంబాయిరే ఆయిరే జంబాయిరే ఆయిరే జంబాయిరే ఆయిరే జంబాయిరే అనయ్య గంజాయి పాలుగాను కోకైన్ కొల్లిపోను హెరాయిన్ కాలిపోను వాడి తోలికినే పోను హెరాయిన్ కాలిపోను వాడి తోలికినే పోను మా నాన్న మాట వింటా ఆరోగ్యం దూసుకుంటా నేను బాగా చదువుకుంటా దిద్దుకుంటా మందుల తోలికి ఎప్పుడు వెళ్ళొస్తాయో మాకు మన బతుకుల్లో వెలుగులు నింపుతాయో మందుల తోలికి ఎప్పుడు వెళ్ళొస్తాయో మాకు మన బతుకుల్లో వెలుగులు నింపుతాయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అంటుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో మందులమ్మే ఆ ఒక్క బుద్ధిగాళ్ళ ఈ దేశ యువత బ్రతుకు నాశనం చేసేటోళ్ళ దేశ యువత బ్రతుకు నాశనం చేసేటోళ్ళ బండారమంత గుంచి పైకి తెలుపుదాము ఆ సమాచారం ఉంటే పోలీసుకు చెబుతాము కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పంపేరయో చుక్కకూడు తప్పకుండా పెడతారయో కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పంపేరయో చుక్కకూడు తప్పకుండా పెడతారయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అందుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అందుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో 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 ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అందుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్కరికి కూడాను మత్తు ఈ మత్తు ఎలాగొస్తుంది ఫస్ట్ రౌండ్ ఒక రకంగా ఉంటుంది సెకండ్ రౌండ్ ఇంకో రకంగా ఉంటుంది మరి మూడో రౌండ్ పడేసరికి ఈ లోకాన్నే మర్చిపోతున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఈ రోజున దేశానికి కావలసినటువంటి యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి గంజాని ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడాను ఆరోగ్యంగా జీవించాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఏమన్నారు గంజాయి మన బతుకుల గండమవుతాదయో అందుకే గంజాయి తోలికి పోవద్దయో గంజాయి మన బతుకుల గండమవుతాదయో అందుకే గంజాయి తోలికి పోవద్దయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో అడ్డుకుంటే బ్రతుకు ఆగం చేస్తుందయో
ఏం మొక్కలు నాటావురా? మొక్కలు నాటేనా? ఆ. ఈలోగా ఏమైపోయింది? ఏమైపోయింది? మా గ్రామంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల వారండి ఆడవారు వచ్చి మొక్కలు పీకేశారు. ఏంటి ఆడవారు నువ్వు మొక్కలు నాటితే డాక్రా గ్రూపుల వాళ్ళు మా నాన్నల ఆశలు ఆగము చేయుతాయో, బతుకు మానిదైతే బతుకంతా చిత్తయో, ఒత్తొత్తు గంజాయి ప్రాణము తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో, ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగము చేస్తుందయో. గంజాయి పాడుగాను, కోకైన్ కుళ్ళిపోను, హెరాయిన్ కాలిపోను, వాడి తోలికినే పోను, హెరాయిన్ కాలిపోను, వాడి తోలికినే పోను. మా నాన్న మాట వింటా, ఆరోగ్యం చూసుకుంటా, నేను బాగా చదువుకుంటా, భవిష్యత్తు దిద్దుకుంటా. మత్తు మందుల జోలికి ఎప్పుడు వెళ్ళుతాయో, మార్పు పరపత్తుల్లో వెలుగులు నింపుతాయో, మందుల జోలికి ఎప్పుడు వెళ్ళుతాయో, మార్పు పరపత్తుల్లో వెలుగులు నింపుతాయో, ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, అంటుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో. మందులమ్మే ఆ భక్త బుద్ధిగాళ్ళ ఈ దేశ యువత బ్రతుకు నాశనం చేసేవాళ్ళ, దేశ యువత బ్రతుకు నాశనం చేసేవాళ్ళ. మందారమంత గురించి బయటికి తెలుపుదాము, ఆ సమాజాల ఉంటే కోరుతాము చెబుతాము. కేసులు పెట్టి వాళ్ళు వీళ్ళు పంపేరయో, చుట్టూ తప్పకుండా పెడతారయో, కేసులు పెట్టి వాళ్ళు జైలుకు పంపేరయో, చుట్టూ తప్పకుండా పెడతారయో, ఒక్కొక్క గంజాయి ప్రాణం తీస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, ఒక్కొక్క గంజాయి ప్రాణం తీస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో. ఒత్తొత్తు గంజాయి ప్రాణం తీస్తుందయో, అందుకుంటే బ్రతుకు ఆగమ చేస్తుందయో. గంజాయి దాని పేరు ఊరి ఉంటది నోరు, పొగ నుంచి వచ్చి కాదు, నీ ముఖని దిక్కులు మారు, పొగ నుంచి వచ్చి కాదు, నీ ముఖని దిక్కులు మారు. నీ మెడను నలిపేసి, ఆలోచన నిలిపేసి, నీ బ్రతుకులు మలిపేసి, నిన్ను కాటిలో నలిపేసి. గంజాయి మన దయచేసి అర్థం చేసుకోండి, ర్యాలీ కంప్లీట్ అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు మరి 2 నిమిషాల్లో. స్టేట్ ఆఫీసర్సు, ఎమ్మెల్సీసు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. దయచేసి ముందు 2 రోజు ఖాళీ చేసి వెనకాలాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అమ్మా దయచేసి వెనకెళ్ళండి ప్లీజ్. బాబు స్టేట్ ఆఫీసర్స్కి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీస్కి ముందు 2 రోజు ఇచ్చేసి వెనకెళ్ళండి. పదే పదే చెప్తున్నాం, దయచేసి వెనకెళ్ళాలి. ఇక్కడ స్టేట్ ఆఫీసర్స్ కాని వాళ్ళు, ఎమ్మెల్యేలు కాని వాళ్ళు, ఎమ్మెల్యేసీస్ కాని వాళ్ళు అందరూ కూడా దయచేసి వెనక్కి వచ్చేయండి ప్లీజ్. ఆ వాకిటి పక్కన నిలబడ్డ వాళ్ళు అందరూ బయటికి వెళ్ళండి అండి, అవతల హాల్లోకి వెళ్ళండి.
బాబు మీరెవరు? హలో, వెనక్కి వెళ్ళండి, దయచేసి వెనక్కి వెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు ఇటు రండి, ఇక్కడ వీళ్ళందరినీ వెనక్కి పంపించండి కొంచెం. నిలబడ్డ వాళ్ళందరూ అవతల హాల్లోకి వెళ్ళండి దయచేసి. జిల్లా ఆఫీసర్స్ ఉంటే వెనక సీట్లు ఖాళీ ఉన్నాయంటే వెళ్ళండి. పర్లేదు పర్లేదు. ఈస్ట్ తహసీల్దార్ గారు ఒక 20 చైర్స్ దగ్గరగా పెట్టుకోండి, ఒక 20 చైర్స్ పెట్టేసుకోండి, వీళ్ళేమి లేవరు. బాబు కార్పొరేటర్ కాదా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్స్ వాళ్ళంతా Check. Mic check. Test. Check. Mic check. 1, 2, 3, 4. ఇంకా మంత్రి రాసుకొని ఇవ్వంటారు. సూక్ష్మ శాఖ
ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా ఇప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేంచేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోని వారు మన ముందుంటారు. ఓకే అండి, మన ముఖ్యమంత్రి వర్యులు వచ్చేలోపు అసలు ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా? ఈరోజు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ డే. అసలు ఈ రోజునే ఈ డేని ఎందుకు జరుపుకుంటున్నాం? ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీన అంటే ఈ రోజునే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాని అడ్డుకునే రోజుగా జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే సరిగ్గా 1939వ సంవత్సరంలో చైనాలోని యువత ఓపియం డ్రగ్కి బానిసలై వాటి కోసం హింసాత్మక దాడులకి పాల్పడేటువంటి దురాఘటనలకి పాల్పడుతూ ఉన్నారు. అటువంటి ఆ సంఘటనల నుంచి చాలా ప్రజా నష్టాన్ని పొందినటువంటి చైనా వెంటనే తగు చర్యల్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చైనా అఫీషియల్ లిన్ జెక్సు గ్వాంగ్డాగ్లోని హ్యూమన్లో జరుగుతున్న నల్లమందు వ్యాపారం మొత్తాన్ని నిర్మూలించేందుకు గుర్తుగా ఓపియం వార్ 1, ఓపియం వార్ 2 ద్వారా మొత్తం నల్లమందు సామ్రాజ్యాన్నే పెకలించారట. సో అందుకు గుర్తుగా ఈ జూన్ 26వ తేదీని మనం వరల్డ్ డ్రగ్ డేగా నిర్వహించుకుంటున్నాం. మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. దీనిని జూన్ 26 అంటే ఈ రోజునే 2021వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా 32 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో 272 జిల్లాల కోసం NMBA ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చూడడం. అలాగే ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చూడడమే మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కూడా. ఈ లక్ష్య సాధనలో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయిని పండించకుండా ఈ సంవత్సరం ఆపగలిగారు అంటే అది వారి ఘనతగా మనం చెప్పుకోవచ్చు.
వచ్చేసారు? ఓకే ఓకే సార్. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కన్వెన్షన్ ప్రాంగణంలోకి వచ్చేశారు. వారు ప్రస్తుతం డ్రగ్ అబ్యూస్కి సంబంధించినటువంటి చిత్రాలను తిలకిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్య నిర్మూలన కోసమే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈగల్ తన సత్తా చూపిస్తోంది. ఈగల్ ఇప్పటి వరకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం కోసం 8,200 క్యాంపెయిన్స్ నిర్వహించడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం. అలాగే అంతేకాదు డ్రగ్ వద్దు బ్రో అంటూ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఒక మెగా క్యాంపెయిన్షిప్ నిర్వహించి దాదాపు 1 కోటి మందితో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా బానిసలుగా మారొద్దు అంటూ నినాదాన్ని ఇచ్చారు. అంతేకాదండి, ఈగల్లో భాగంగా ఎన్డీపీఏ యాక్ట్ ద్వారా ఎవరైతే డ్రగ్స్కి సప్లై చేసేవారు ఉంటారో వారందరికీ కూడా ఒకవేళ ఆస్తులు కూడబెట్టి ఉంటే కనుక వాటిని సీజ్ చేసే హక్కు ఎన్డీపీఏ యాక్ట్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అలా 7 కోట్ల రూపాయల వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వసూలు చేయడం చాలా గొప్ప విషయం. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మాదక ద్రవ్యాలనేవి ఎంత ప్రమాదకరమో దానికి మనుషులు ఎంత బానిసలుగా మారిపోతున్నారో తెలియజేస్తున్నటువంటి చిత్రాలను తిలకిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని చేయడమే మన ముఖ్యమంత్రి గారి ప్రధాన లక్ష్యం.
ఓకే. మరికొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ఏనాడు నీ పరిపాలన మాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ గాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ఓకే అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సాదర స్వాగతం. వేదికను అలంకరించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అనితా వంగల్పూడి గారికి, గుమ్మడి సంధ్యారాణి గారికి, బూర్ల రామాంజనేయులు గారికి, కోవెలమూడి రవీంద్ర గారికి, హరీష్ కుమార్ గుప్తా గారికి, ఆకే రవికుమార్ గారికి, మిస్ నాగలక్ష్మి గారికి, శ్రీ ఉమారాజు గారికి, కొరపు కరుణానిధి గారికి, ఎం కోటేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరూ కూడా వేదికని అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారండి. ఈ రోజుతో మనం డ్రగ్స్కి దూరంగా ఉండాలి అంటూ గట్టిగా కోరుకుందాం. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మన ఏపీని మార్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, అన్నిటికంటే ముందుగా మనం ఇన్స్పెక్టర్ జనరల్ ఆకే రవికుమార్ గారి గురించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ఐజీ ఈగల్కి సంబంధించి రవికుమార్ గారు వస్తున్నారు, రవికృష్ణ గారు వస్తున్నారు, ప్లీజ్. ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులు
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదికను అందించిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ డోలా రామాంజనేయ సార్ గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ఎంపీ గారికి, గౌరవ డీజీపీ గారికి, అందరికి కూడా ఈగల్ విభాగం తరపున ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత మాకు ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్ వచ్చాయి సార్. కేవలం ఒక 2 నిమిషాల్లో ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను సార్. ఈగల్ కాల్ సెంటర్ పెట్టిన తర్వాత మాకు మొదటి వారంలోనే ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్, విజయనగరం జిల్లా నుంచి. సుమారుగా 2.5 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, ఒక తల్లి ఫోన్ చేసింది సార్. 16 సంవత్సరాల అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి వస్తుంది సార్. ఆ అమ్మాయి 2.5 సంవత్సరాల క్రితం టెలిగ్రామ్లోని కొంతమంది ఫ్రెండ్స్తో పరిచయం అవ్వడం, దాంట్లో ఆ అమ్మాయి గంజాయికి బానిస కావడం, తర్వాత అమ్మాయి పెద్దలు చెప్పిన మాటలు వినకపోవడం, అర్ధరాత్రి ఇంటికి రావడం. మాకు చాలా బాధ అనిపించింది సార్. ఒక తల్లి ఎంత బాధపడుతుందో. అదేవిధంగా ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కూడా గంజాయి అలవాటు చేసింది సార్. ఆ 16 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అబ్బాయి. ఇది తెలిసినప్పుడు ఖచ్చితంగా ఈగల్ వ్యవస్థను తీసుకురావడానికి మీరు ఎంత ఆలోచించారో మాకు అర్థమైంది సార్. వీ విల్ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్ సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయి మేము గత వారం కూడా మేము తీసుకున్నాం సార్ సమాచారం. అమ్మాయి రికవర్ అయింది సార్. ఆ అమ్మాయి ప్రస్తుతం చాలా చక్కగా ఉంది సార్. వాళ్ళ తమ్ముడు కూడా రికవర్ అవుతున్నాడు సార్. ఖచ్చితంగా ఈగల్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని డ్రగ్స్ నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం సార్. అదేవిధంగా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా చాలా పంటను మనం ధ్వంసం చేయడమే కాకుండా అసలు సాగే చేయకుండా గత సంవత్సరంలో మన ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం ప్రజల్లో మార్పు వచ్చింది సార్. మౌలికమైన మార్పు ద్వారానే మనం ఇది సాధ్యపడింది సార్. అదేవిధంగా అంతర్జాతీయ చెక్ పోస్టులు, అదేవిధంగా డిమాండ్ సార్. మనకి డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బలమైన క్యాంపెయిన్ తీసుకుంది సార్. మనకి ఈగల్ క్లబ్స్లోని సుమారుగా 45,000 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్లో మనం ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది సార్. ప్రతి ఈగల్ క్లబ్లో 4 విద్యార్థులు, 4 విద్యార్థినులు, 2 అధ్యాపకులు ఉంటున్నారు సార్. దీంట్లో ప్రత్యేకంగా వర్క్షాప్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది సార్. ప్రత్యేకంగా మనకి 70 లక్షల మంది విద్యార్థులను కూడా కాపాడడం కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అదేవిధంగా సార్ చివరిగా మన రాష్ట్రానికి సుమారుగా 34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ వచ్చారు సార్. వాళ్ళు జార్ఖండ్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి పలు ప్రాంతాల్లో మనం పనిచేస్తున్నారు సార్. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒరిస్సా నుంచి మన ప్రాంతానికి వచ్చేసరికి కొంచెం డ్రగ్స్ కానీ గంజాయి తీసుకొస్తుందని సమాచారం ఉంది సార్. వాటిని కూడా అరికట్టడం కోసం పూర్తి స్థాయిలో మేము ప్రయత్నాలు చేస్తున్నాం. భవిష్యత్తులో మీకు మాట ఇస్తున్నాం సార్. ఈగల్ డేటా సెంటర్ మేము ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఎక్కడ ఎవరైనా సరే డ్రగ్స్ తీసుకున్నా, వాళ్ళకి ఎవరైనా సహాయం చేసినా ఖచ్చితంగా మేము వాళ్ళని అరికడతాం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సార్ గత సంవత్సరంలోని ఫస్ట్ టైం ఆర్థిక నేరాల మీద మేము దృష్టి పెట్టాం సార్. ఈ డ్రగ్స్, గంజాయి తీసుకున్న స్మగ్లర్స్ని వాళ్ళ ఆస్తులను జప్తు చేయడం ప్రారంభించడం జరిగింది సార్. ఇప్పటికే మనకి 3 జిల్లాల్లో, ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, విజయనగరం జిల్లాలో సుమారుగా 5 మంది స్మగ్లర్స్ ఆస్తులు, సుమారుగా 7 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు జప్తు చేశాం సార్. ఇంకా 10 ప్రపోజల్స్ మేము ప్రొసీడ్ చేస్తున్నాం. అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం ప్రివెంటివ్ డిటెన్షన్ సుమారుగా 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. సుమారుగా ఇంకా 30 ప్రపోజల్స్ గవర్నమెంట్ లెవెల్లో ఉన్నాం సార్. ఎక్కడా కూడా అలసత్వం లేకుండా మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం సార్. మీకు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు ఈగల్ ద్వారా ఇస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్లెజ్ చెప్పేందుకు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుండి ఆర్ జ్ఞానశ్రీ మన ముందుకు రాబోతున్నారు. ప్రతిజ్ఞ. ప్రియమైన మిత్రులారా,
ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశాభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల మాదక ద్రవ్యరహిత ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఏకమై సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యరహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ని మాదక ద్రవ్యరహితంగా మార్చడానికి దృఢమైన సంకల్పం చేసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. తదుపరి మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల్ని తెలియజేసేందుకు ఈగల్ వాట్సాప్ నెంబర్ని లాంచ్ చేయబోతోందండి. దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయబోతున్నారు. ప్లీజ్ గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తదుపరి బూర్ల రామాంజనేయులు గారు, మన గౌరవ మంత్రివర్యులు, వారు ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి స్పీచ్ ఇవ్వబోతున్నారు. సాధారణంగా ఆహ్వానిస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వారు సంతోషంగా 100కు 100 సంవత్సరాలు బ్రతకాలని, అదేవిధంగా సుసంపన్నంగా ఎదగాలని, ఆరోగ్యంతో పాటు సుసంపన్నంతో పాటు ఆనందంగా జీవించాలని నిరంతరం కృషి చేస్తూ 1989వ సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో ఈఎన్ఓ ప్రకటించినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగాన్ని, వాటి రవాణాను కూకటి వేళ్లతో పెకిలించాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మనందరి అదృష్టం. గొప్పగా స్వాగతమిద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కేంద్ర మంత్రివర్యులు, గ్రామీణ శాఖ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన హోం మంత్రి అనితా మేడం గారు, మరి అదేవిధంగా ట్రైబల్ మంత్రి గారు సంధ్యారాణి గారు, ఎస్సీ వెల్ఫేర్ మంత్రి బాల వీరస్వామి గారు, నా సహచరులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో ఒకే ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ
మాదక ద్రవ్యాలైతే ప్రాణాంతకమైనటువంటి మాదక ద్రవ్యాల వినియోగంలో యువత నిర్వీర్యమైపోతుందన్నటువంటి ఒక ఆలోచనతో పదవి స్వీకారం చేసిన వెంటనే మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి మన హోంమంత్రి అనితమ్మ గారి ఆధ్వర్యంలో మన యువ కిషోరం మన అందరి గురించి ఆలోచించేటటువంటి మన యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో నిరంతరం పనిచేస్తుందన్నటువంటి విషయం, ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్వాహకం వల్ల ఈరోజు యువతను నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాదక ద్రవ్యాలకు యువతను బలి చేసి తన పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల మన రాష్ట్రంలో దేశంలోనే గంజాయి రాష్ట్రంగా మనకు ఒక అపకీర్తిని ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి రాజధానిని ఇవ్వలేదు కదా, కేవలం గంజాయి అనేటువంటి రాజధానిని మాత్రం ఇచ్చి వెళ్ళాడు. యువత దాదాపుగా 1745 మంది గంజాయి బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. గంజాయి మత్తు బానిసలో ఎంతోమంది యువతుల మీద, చిన్నపిల్లల మీద, చివరికి తల్లిదండ్రుల మీద కూడా విచక్షణ రహితంగా దాడులు జరిగాయి. ఇవన్నీ ఒక కేంద్ర నేర పరిశోధన సంస్థ ప్రకటించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల పైన, చిన్నారుల పైన, వృద్ధుల పైన, కుటుంబంలో దాడులు జరిగేటటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందన్నటువంటి ఒక అపవాదును జగన్మోహన్ రెడ్డి మనకు విడిచిపెట్టి వెళితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే చేసినటువంటి పనుల గురించి మనం మాట్లాడాలి. ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈగల్ విభాగం, ఫోర్స్ విభాగం, స్పెషల్ టాస్క్ ఫోర్స్, బయట నుంచి పక్కనున్నటువంటి రాష్ట్రాల నుంచి ఏదైనా గంజాయి చిన్న మొత్తంలో వస్తే దాన్ని కూకటి వేళతో అక్కడికక్కడే పట్టుకొని కఠినంగా శిక్షించేటటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేశానికే కాదు ప్రపంచానికి టెక్నాలజీకి చిరునామైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూడా టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. డ్రోన్లు ఉపయోగించాడు, శాటిలైట్ ఉపయోగించాడు, GPS ట్రాకింగ్ ఉపయోగించాడు, బ్లాక్ మెయిన్ చైన్ ఉపయోగించాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఈ కార్యక్రమంలో వినియోగించి చివరికి 11 సిబిఎన్ గారు, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిని వదులుకునే టయానికి 11,000 ఎకరాల్లో ఉన్నటువంటి గంజాయి సాగును జీరోకి తెచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన అంతా ఒకటే. ఆయన డాక్యుమెంట్ విజన్ 2047 చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సుసంపన్నంగా ఎదగాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. అందుకే ఆయన స్లోగన్ మనము ప్రతి నిత్యం అన్నం తినే ముందు, పండుకునే ముందు ప్రతి నిత్యం దాన్ని మనం పాటించాలి. అదేంటంటే హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఒక్కసారి గట్టిగా మరి ఈరోజు మనం ఒక్కసారి మాట్లాడాలి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. యావత్ ప్రపంచమే 35 సంవత్సరాలుగా దీన్ని కూకటి వేళతో పెకలించాలి, ఈ కార్యక్రమంలో ఎవరున్నా కూడా వారిని కఠినంగా శిక్షించాలని ఒకవైపు గొంతెత్తి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి తెనాలిలో పరామర్శించడానికి వెళ్ళాడు. ఎవరినో తెలుసా? ఎవరిని? ఈ గంజాయి మత్తు బానిసలో పోలీసుల పైన దాడి చేసినటువంటి ఒక దుర్మార్గుని పలకరించడానికి వెళ్ళాడంటే యువత కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, తన పేరు తన పబ్బం ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆయన పనిచేస్తే ఈరోజు మనం అందరూ బాగుండాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేసుకుంటూ ఈరోజు 2025 అంతర్జాతీయ ఈ దినోత్సవాన్ని ఏమంటారంటే నివారణలో పెట్టుబడి పెట్టండి. అంటే మన పర్సనల్ టైంని వెచ్చించండి.
వీలైతే ఆర్థికంగా నార్కోటిక్ సెంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కానీ లేదా పరివర్తన సెంటర్లు ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరివర్తన సెంటర్ని అమలు పరిచే విషయంలో కానీ మన వంతు మన సహాయం చెయ్యాలి. ఈరోజు మనం పెట్టుబడి పెడితే మన భావితరం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన కుటుంబంలో శాంతి ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ 1 ఇయర్లో తల్లిదండ్రులు పిల్లలు మత్తుకు బానిస కాలేరనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీచర్లు తమ పిల్లల జోలికి గంజాయి రాదన్నటువంటి ఒక విశ్వాసంతో ఉన్నారు. ఈరోజు బడ్డీ సెంటర్లో కానీ స్టడీ సెంటర్లో కానీ ఎక్కడ యూత్ ఉన్నా వాళ్ళు మాట్లాడుతున్నది స్వర్ణాంధ్ర, నవ్యాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందాంధ్ర అనేటువంటిది తప్ప మరొక భాష లేదని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మన ఆరోగ్య ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తదుపరి మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు వచ్చేస్తాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ విలువైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. వేదిక పైనున్న ప్రజాప్రతినిధులకి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువతీ యువకులందరికీ, పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా జోష్ వస్తూ ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈరోజు మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి, నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? గంజాయి. మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం. గట్టిగా చెప్పాలి, నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు? గంజాయి అంటే డ్రగ్స్, 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 గంజాయి, గంజాయి. యువత గొంతేమైంది? శభాష్. 1987లో ఐక్యరాజ్య సమితి అగైనెస్ట్ డ్రగ్స్ మీద, అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం. 1987లో ఐక్యరాజ్య సమితి జూన్ 26ని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు. దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఇక్కడుండే యువతకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను, నేను వస్తానే ఎవరైనా రౌడీలు కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని పూర్తిగా హతమార్చే పరిస్థితి. ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను,
ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడుతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీయిజం కూడా కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య, ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, కడవన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది, డ్రగ్స్ వస్తున్నాయి, రాష్ట్రం ఒక కేంద్రంగా మారిపోయింది, ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు, ఇది మామూలు పంటగా తయారు చేసుకొని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు, విశాఖపట్నం కేంద్రంగా చేసుకొని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు, ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి, కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్ళయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు చూశారు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు, స్థానిక శాసనసభ్యుడు. ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి.
చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు, చెడు వ్యక్తులతో కలవకూడదు. అలాంటిది ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా. ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజకీయాలంటే తమాషా కాదు. ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు. ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి. మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి. ప్రజల్ని మెప్పించండి, ఓట్లు వేయించుకోండి. కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూస్తే 2021లో దేశంలో పండించే గంజాయిలో 50% ఆంధ్రప్రదేశ్, అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు. అంటే ఇదేదో వరి పంట కాదు, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు. గంజాయి అనేది చాలా ప్రమాదం. అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే, దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి సెంటర్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఉందంటే చాలా బాధేస్తుంది. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి కానీ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వారు శక్తిని కోల్పోతారు, ఏకాగ్రత పోతుంది, మనిషి మృగంలా తయారవుతారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, డ్రగ్స్ కానీ గంజాయికి అలవాటు పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు, డిప్రెషన్కు గురవుతారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ. వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య, తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య. వీళ్ళని కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు. ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి. అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లలపైన, మహిళలపైన, చివరికి తల్లిపైన, చెల్లెలపైన హింసకు దిగుతున్నారు. పసిబిడ్డలపైన దాడి చేస్తున్నారు. ఇటీవల నేను కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు. 3 సంవత్సరాల పసి పిల్లలపైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఇప్పుడే హామీ ఇస్తున్నా, ఈరోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా, ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. శాటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, గూగుల్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం, డ్రోన్స్ పంపిస్తున్నాం. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను, కొంతమంది
గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు. మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేసి ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను, ఈగలని. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తులపైన డేగ కన్నేశాం. మూడో కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు. శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం చేయాల్సిన అన్నీ చేస్తాం. నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకో పక్క విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ, ఈగల్ టాస్క్ ఫోర్స్లు కానీ 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం. ఏదైతే ఈరోజు 1772 నెంబర్, అది 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఏస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. నేను ఎక్సైజ్లో మద్యం అమ్మకంలో వచ్చే ఆదాయంలో
2% దీనికోసం ఖర్చు పెడుతున్నాను. ఈరోజు ఆ 2% పెట్టి ప్రజల్లో ఏ విధంగా మార్పు తేవాలి, వాళ్ళు ఏం చేస్తే మారుస్తాం, ప్రచారం ఏ విధంగా చేయాలో దానికోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మనమందరం ఇటీవల కాలంలో సినిమాలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సెలబ్రిటీస్ అందరూ ముందుకు రావాలి, సమాజ హితం కోరే ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలి. మీరు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా తయారై సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా ముందుకొచ్చి ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కోసం వాళ్ళు కూడా సహకరించే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాను. రాష్ట్రంలో ఒక 56 డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెడుతున్నాం. అవసరమైతే 3 ప్రాంతాల్లో 3 వరల్డ్ క్లాస్ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెడతాం. అక్కడ ఉంటే బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడున్నాయో అవన్నీ తీసుకొస్తాం. అవన్నీ కూడా పెట్టి ఏ విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయాలనో చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఓసారి నాకు చూస్తే బాధేస్తుంది. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు కోదాడ దగ్గర కన్న కొడుకు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి తల్లి చెప్పితే వినకపోతే తీసుకొచ్చి బయట చెట్టు గట్టేసి నీళ్ళన్నీ పోస్తూనే కుడుతూ డెమాన్స్ట్రేషన్ చేసింది. నువ్వు నా కడుపులో పుట్టావు, నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దీనివల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాను, నిన్ను మారమంటే నేను మారడం లేదని కన్న తల్లి క్షోభ చూస్తే చాలా బాధపడే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది చాలా బాధపడుతున్నారు. నేను యువతకు ఒకటే పిలిపిస్తున్నాం, ఈరోజు మనందరం కూడా టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఒక విధంగా ఆలోచిస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఒకప్పటి కంటే ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం మీ దగ్గర ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నాలెడ్జ్ యాక్సెస్కి వచ్చే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో కూడా కష్టపడడం కంటే తెలివితేటలతో పనిచేయగలిగితే ప్రపంచమే హద్దుగా, ఆకాశమే హద్దుగా మనం పైకి పోయే పరిస్థితి వస్తుంది. నేను ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఐటీ మాట్లాడితే ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి సమయంలో ఒక మంచి అవకాశాలు వచ్చే ఈ సమయంలో ఎక్కడికక్కడ మనం చూస్తే ఇలాంటి గంజాయి, అదే మాదిరిగా డ్రగ్స్ మీద పోరాడే పరిస్థితి వస్తూ ఉందంటే బాధేస్తుంది నాకు. ప్రపంచంలో మనం పోటీ పడవలసిన అవసరం ఉంది, కానీ అదే సమయంలో ఈ సమస్య కానీ ఇంకా పెరిగితే చాలా ప్రమాదాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం నేను ప్రత్యేకంగా వచ్చానంటే దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, అధికార యంత్రాంగం పనిచేస్తున్నారు. మళ్ళీ నేను కూడా వచ్చి ఈ మెసేజ్ ఇస్తున్నా, ఈ రోజటి నుంచి ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఒక్క సంవత్సరంలో ఎవరైతే పంట పండించే వాళ్ళందరూ ఇప్పటికే కంట్రోల్ చేసుకున్నారు. ఎవరైనా సరే బయట నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినా వాళ్ళని కూడా వదిలిపెట్టను. మన రాష్ట్రంలో దగ్గర దగ్గర 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి చిన్న చిన్న పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. మైగ్రేషన్ లేబర్ వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడ పండించే గంజాయి తీసుకురావడం, ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, అలాంటి వాళ్ళ పట్ల ఎక్కడ పనిచేసినా అక్కడ పనిచేయించుకునే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. సమాజ హితం కోసం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు పోలీసింగ్ అనేది పోలీసులు చేయడమే కాదు, ప్రజలు కూడా పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి, అధ్యయనం చేసుకునే పరిస్థితి రావాలి.
మీరు అది చేయగలిగితే ఈ రాష్ట్రాన్ని జీరో టాలరెన్స్తో 100% లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నారు టెక్నాలజీ. నేను రాత్రిలో డ్రోన్స్ పంపించి పెట్రోలింగ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎక్కడికక్కడ రియల్ టైంలో లా అండ్ ఆర్డర్ కాపాడే పరిస్థితికి వస్తాం. ఇంకా వినూత్నమైన మార్గాల ద్వారా ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. కానీ అన్నీ చేసినా ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాను. నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను, బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండో సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్ళీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి, డ్రగ్స్ కానీ పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా? ఓకే, గుడ్. నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని
మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని, ప్రజా చైతన్యంతో, ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేని రాష్ట్రంగా తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రదేశాన్ని రూపొందిద్దాం. తదుపరి ఫెలిసిటేషన్. మాదక ద్రవ్యాల నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్నటువంటి వారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే ఫెలిసిటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. వారిలో ముందుగా ఎస్ సుబ్బారెడ్డి గారు. వీరు మదర్ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ నరసరావుపేట నుండి వచ్చారు, పల్నాడు డిస్ట్రిక్ట్. ఎస్ సుబ్బారెడ్డి గారు. తదుపరి ఎం జ్ఞానేంద్ర బాబు గారు. వీరు ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్ ఆర్గనైజర్ నుండి వచ్చారు. ఆల్కహాల్ అనానిమస్ గ్రూప్ ఆర్గనైజేషన్ నుండి వచ్చారు వీరు, ఎం జ్ఞానేంద్ర బాబు గారు. తదుపరి గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి ఉమారాజు విశాఖపట్నం నుంచి వచ్చారు. తదుపరి మెడోనా హై స్కూల్ నుండి స్పెషల్ టీచర్ ఆర్ కమలా కుమారి గారు వచ్చారు. వీరికి గట్టిగా మీ అందరూ మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వీరందరికీ ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. డ్రగ్స్ నిర్మూలన కోసం పోరాడదాం, మన బంగారు భవితను కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరు పేరున ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కార్యక్రమానికి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.